ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున మన ఛానల్లో ఆనందకరమైనటువంటి దాంపత్య జీవితానికి కొన్ని సూత్రాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది దంపతులు మన ఛానల్కి సబ్స్క్రైబర్లుగా ఉన్నారు, వీక్షకులుగా ఉన్నారు. మీరు ఇప్పటికే సుఖమైనటువంటి దాంపత్యాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ ఇంకా 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 ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే ఎలాంటి సూచనలు పాటిస్తే బాగుంటుంది అని పెద్దల వల్ల నేను విన్నటువంటి విషయాలని మీతోటి పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఏ పని అయితే బాధ్యతగా తీసుకుంటామో ఆ పనిలో మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే అహంకారాన్ని అడ్డు రానియకుండా మన వైపు నుండి ముందుగా మనం ప్రారంభించటమే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతివాడికి యుగో ప్రాబ్లం అనేది ఉంటుంది. బాధ్యతగా తీసుకున్నటువంటి పని సక్రమంగా నెరవేరాలి అంటే ముందుగా మనలో ఉండే అహంకారాన్ని పోగొట్టుకోవాలి. ముందుగా మనమే ప్రారంభించాలి ఆ పని. ఆ పని ప్రారంభించడానికి పరిపూర్ణమైన సహకారాన్ని అందించాలి. దాని ఆధారంగా మనం ఆత్మీయతని అంచనా వేసుకోవచ్చు. ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇంట్లో ఒక జంట కాపురం ఉంటున్నారు. ఇల్లు అన్న తర్వాత ఇంట్లో చాలా పనులు ఉంటాయి. ఆ పనుల్లో చాలా మటుకు ఆడవాళ్లే, భార్యలే చేస్తూ ఉంటారు. అలా మనం ప్రేక్షకులుగా చూస్తూ ఊరుకోకుండా పురుషాహంకారంతో వాళ్ళు చేసే పనుల్లో మనం కూడా చేతనైనంత వరకు సహకరించటం అనేది మగవాడి బాధ్యత, అంటే భర్త యొక్క బాధ్యత. అక్కడ తనకి సమయం ఉన్నప్పటికీ ఈ పని భార్యే చేయాలి, నేనెందుకు చేయాలి అనేటువంటి ఆలోచనలోనే ఇందాక మనం చెప్పుకునేటటువంటి అహంకారం దాగి ఉంటుంది. ఒక తక్కెడ ఉంది, ఆ తక్కెట్లో ఒకవైపు అహంకారం ఉంటే ఇంకోవైపు అసమ్మతి అనేది అనాయాసంగా పెరిగిపోతూ ఉంటుంది. చూడండి, అహంకారం గనక ఒక తక్కెట్లో ఉంటే రెండో తక్కెట్లో ఏం పెరుగుతుంది? అసమ్మతి పెరిగిపోతుంది. ఉదాహరణకి, భార్య వాషింగ్ మెషిన్లో బట్టలు వేసింది. ఆ బట్టలు ఆమె కూడా ఇవాళ ఉద్యోగానికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ బట్టలు కాస్త తీసి ఆరేయచ్చు. లేదు, సాయంకాలం వచ్చారు, తానే ముందొచ్చాడు భార్య కంటే, ఆ ఆరినటువంటి బట్టలు తీసి కాస్త మడత పెట్టి చేతైతే ఇస్త్రీ చేసి పెట్టావనుకోండి, అది ఏమంత శ్రమ కలిగించే పనులు కావుగా. పోనీ వాళ్ళ డబ్బులు ఇబ్బంది లేకుండా అందరికీ ఉంటున్నాయి కాబట్టి ఇస్త్రీ చేయకపోయినా కనీసం ఆ బట్టలు మడతపెట్టి ఎవరి అలమరలో వాటికి సర్దేశారనుకోండి, ఆ ఇల్లాలు రాగానే ఆనందపడుతుందిగా ముందు. ఈ విధంగా సహాయం చేయడం భార్య మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఆమెలో
భర్త పట్ల అనురాగం పెరిగిపోతుంది. అయ్యయ్యో, నేను చేయాల్సిన పని కూడా ఈయనే చేశాడే, ఎంత ప్రేమ నేనంటే అనేటువంటి భావన కలుగుతుంది. నిజంగానే వాళ్ళిద్దరూ ఒకటే అన్నటువంటి భావన కలిగిస్తుంది ఇటువంటి చిన్న చిన్న పనుల్లో చేసినటువంటి సహకారం. భార్యాభర్తల్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి భావం లేదు అనిపిస్తుంది. పనులు ఎవరు ఎంత తక్కువ చేసినా ఎక్కువ చేసినా మగవాళ్లలో మాత్రం దర్పం, స్త్రీలలో హీనత ప్రదర్శింపబడుతూ ఉంటాయి సమాజంలో. అయితే ఇది బయటికి ప్రకటించకపోయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య అంతరాన్ని పెంచుతూ ఉంటుంది. అందువల్ల ఇంటికి రాగానే మగవాడే ముందొచ్చాడు భర్త, కాస్త బట్టలు తీయటం, లేదు ఉదయాన్నే భార్య వంట పనిలో ఉంటుంది, వాషింగ్ మిషను అయిపోతుంది, ఆ బట్టలు ఆరేయటం, అలాగే ఏదైనా కూరగాయ తరిగివ్వటం, ఇలా చిన్న చిన్న పనుల్లో గనక సహాయపడినట్టయితే ఆ సహకారం అనేటువంటి ఒక గొప్ప మెరుపు మెరుస్తుంది. సాధారణంగా ఇళ్లలో ఈ డబ్బుల వ్యవహారాలన్నీ భర్తే చూసుకుంటూ ఉంటాడు. ఆ లెక్కలు చూసుకోవటం, ఈఎంఐలు కట్టడం, డబ్బు జాగ్రత్త చేయటం, పిల్లల యొక్క ఫీజులు కట్టడం, ఇవన్నీ. అయితే తానొక్కడే ఇవన్నీ చేసుకునే కంటే కూడా అటువంటి విషయాల్లో భార్యతో కనుక సంప్రదిస్తే తనను కూడా విశ్వాసంలోకి తీసుకున్నాడు భర్త అనేటువంటి ఆలోచన ఆమెలో కలిగి ఒక విశ్వాసం, ఒక నమ్మకం దృఢపడుతుంది. డబ్బు వ్యవహారాలన్నింటినీ భర్త తన చేతిలోనే ఉంచుకొని భార్యకి ఏ విషయాన్ని చెప్పకుండా ఉంటే అది ఎలాగ ఉంటుందంటే భార్య పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించినట్లే అవుతుంది, చిన్న చూపు చూసినట్టు అవుతుంది. ఇంకోవైపు భార్య ఇంటి యజమానురాలా కాకుండా తాను కేవలం ఒక పని మనిషిని మాత్రమైనటువంటి భావాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది, జీతం లేని పని మనిషిగా. అందువల్ల చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఇద్దరూ కూర్చొని చర్చించుకొని ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావటం బాగుంటుంది. జీవితం పట్ల ఆడవాళ్ళు ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు, కుటుంబం పట్ల కూడా. ఎందుకని? పిల్లల పోషణ, భర్త యొక్క పోషణ, లేదు భర్త యొక్క తల్లి తండ్రి అత్తమామలు ఉంటే వాళ్ళ పోషణ, ఇవన్నీ వాళ్ళకు బాధ్యతగా ఉంటుంది వాళ్ళు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా. గృహిణిగా మాత్రమే ఉంటే కొంతవరకు పర్వాలేదు, కానీ ఉద్యోగం చేస్తూ గృహిణిగా ఉండేటటువంటి వాళ్ళు అష్టావధానం చేయాలి. అటువంటి వాళ్ళకి ఇంటి పనుల్లో సహాయపడటం మగవాడు అగౌరవంగా భావించాల్సిన పని లేనే లేదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు లేదు. కానీ ఎప్పుడో 1960లో సినిమాలో పాట, నాగేశ్వరరావును సావిత్రి యాతం వేస్తూ పాడతారు, సినిమా పేరు మర్చిపోయినాను. అంటే భార్యాభర్త ఇద్దరూ కలిసి పనిచేయటం వల్ల ఒక ఆటలాగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ పని చేస్తున్నామంటేటువంటి ఒక శ్రమ వాళ్ళకు ఉండదు. పరస్పర సహకార భావాన్ని ప్రదర్శించటం వల్ల ప్రేమ, విశ్వాసం ఈ రెండు కూడా పెంపొందింపు చేసుకోవచ్చు ఇద్దరి మధ్య. మధురమైన మాటలకి జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. అదే తిట్లు, చెడ్డ మాటలు, కటువైన అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అవి మన యొక్క గౌరవాన్ని పెంపొందించకపోగా ఇతరుల యొక్క గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కూడా కించపరుస్తాయి.
ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక్కోసారి ఆ పని చెడిపోవచ్చు. అంత మాత్రం చేత చిట్లక లంకించుకోకుండా ఆ పనిని పొరపాటుగా భావించి శాంతస్వరంతో ఈ విధంగా చేసే బదులు ఈ విధంగా చేస్తే మంచిదేమో ఆలోచించు భార్యామణి అంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. దానివల్ల అటువంటి పొరపాటును దిద్దుకునే అవకాశం ఉంటుంది. చిన్న పొరపాటునే చూసి దాన్ని భూతద్దంలో చూసి నిందిస్తూ పోవటం, అవమానకరంగా మాట్లాడటం అది శోభస్కరం కాదు. తిట్లతోటి, దెబ్బలతోటి, వ్యంగ్యపు ఎత్తిపొడుపులతోటి అపహాస్యాన్ని కలుపుతూ తప్పు గనక మనం ఎత్తి చూపించామా అది స్త్రీల యొక్క గౌరవానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. దానివల్ల వాళ్ళల్లో మొండితనం పెరిగిపోతుంది. తప్పుకు కారణాలు చెప్పే ప్రయత్నాలు మొదలవుతాయి, అబద్ధాలు మొదలవుతాయి ఇంట్లో. అందువల్ల అలా చెయ్యకుండా ఆ తప్పుని సరిదిద్దుకునేటటువంటి ఒక ఆలోచనతో మాట్లాడాలి. హ్యూమిలియేషన్ అనేది మంచిది కాదు. ఇంతేకాకుండా అలా గనక మనం చేస్తే తమకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కోరిక మొలకెత్తుతుంది అవతల వాళ్ళలో. ఆడవాళ్ళు మగవాళ్ళని చేసినా, మగవాళ్ళు ఆడవాళ్ళని చేసినా ఎవరైతే అవమానం పాలయ్యారో వాళ్లలో ప్రతీకారేచ్ఛ మొదలవుతుంది. దానివల్ల ఏమవుతుంది? సంసారం దుఃఖమయమైపోతుంది. చిన్న పని చేసినా దాన్ని ప్రశంసించటం అనేటువంటి అలవాటు చేసుకోవాలి. వంకాయ కూర చేసింది, వాళ్ళ వంకాయ కూర అద్భుతంగా చేశావు, నీ నోటి మాటలేగానా ఏమైనా మునిగిపోతుందా? కొద్దిగా ఉప్పు తక్కువ వేస్తే తగాదాటం ఇవాళ ఎంతో మందిని చూస్తున్నాం. కాబట్టి ప్రశంసించటం కూడా గౌరవంగానే భావిస్తారు. ప్రతి వ్యక్తిలో కూడా మంచి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. మంచి గుణాలని అందరి ఎదుట ప్రశంసించాలి. లోపాలని ఏకాంతంలో ఆమెకు మాత్రమే వినపడేటట్టుగా చెప్పాలి. అది కూడా నొచ్చుకోకుండా ఉండేటట్టు, సలహాప్రాయంగా ఉండేటట్టుగా చెప్పాలి. భార్య అయినా భర్తకు అంతే చేయాలి. నలుగురిలో భర్త గౌరవాన్ని ఆమె తీయకూడదు, భార్య యొక్క గౌరవాన్ని ఇతను తీయకూడదు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటూ ఉన్నారో వాళ్ళ ఇంట్లో పెరిగే పిల్లలు కూడా గుర్తిస్తారు. వాళ్ళు కూడా ఎలా గౌరవంగా మాట్లాడాలి, ఎలా పెద్దలు వస్తే ప్రేమగా మాట్లాడాలి తెలుసుకోగలుగుతారు. ఇల్లే ఒక స్కూల్ కదా. అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు అనే విషయం మర్చిపోకూడదు. అందుకని ఇద్దరు ఒకరినొకరు ఆదర దృష్టితో చూసుకోవాలి. వీలైనంత వరకు మర్యాదపూర్వకంగా సంబోధించాలి భార్యని. ఏమేవని, ఓసే అని ఏదో ఒక రకరకాల నీచపు మాటలన్నీ మాట్లాడకూడదు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెంపొందించుకోవటానికి చిన్న చిన్న బహుమతులు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. చిన్నపిల్లలు తండ్రి గారి ఇంటికి వస్తే ఏదన్నా క్యాంపుకి వెళ్ళి వచ్చేటప్పుడు బొమ్మలు, చాక్లెట్లు తెస్తారని ఎదురు చూస్తుంటారు కదా. ఒకవేళ తేకుండా వస్తే పిల్లలు ఏమవుతారు? నిరాశ పొందుతారు. అదేవిధంగా భార్య కూడా భర్త నుండి ఇటువంటి చిన్న చిన్న కానుకలని, ప్రశంసలని కోరుకుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తోంది. మరి శ్రావణ శుక్రవారానికి మరి చక్కగా కొత్త చీర కావాలి. కాబట్టి ముఖ్యంగా పండగలప్పుడు, పబ్బాలప్పుడు, పుట్టినరోజప్పుడు, పెళ్లి రోజప్పుడు, ఇటువంటి విశేషమైనటువంటి దినాల్లో కానుకలు
తక్కువ ఖరీదైనప్పటికీ కూడా భర్త ఇచ్చిన కానుకలని అమూల్యంగా భావిస్తుంది భార్య. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య పరస్పర సౌజన్యం అభివృద్ధి చెందుతుంది. పరస్పరం అభినందించుకునే తత్వం కూడా అలవాటవుతుంది. ఇంతకు ముందు రోజుల్లో నీలో ఈ గుణం లేకపోయినా ఇది విన్న తర్వాత అయినా ఇటువంటి వాటిని అమలుపరిస్తే మీ జీవితం నందనవనం కంటే ఎక్కువగా బాగుంటుంది. ఇటువంటి విషయాలని కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించాలి ఇద్దరూ కూడా. భార్య నుండి సహాయాన్ని ఆజ్ఞాపూర్వకంగా కాకుండా ప్రేమగా అడిగి చేయించుకోవాలి. భార్య కూడా భర్త నుండి సహకారం ఆశించినప్పుడు, ఏమండి ఆ పొయ్యి మీద పాలు పెట్టాను కాస్త చూడండి, నేనేదో ఇంకో పనిలో ఉన్నాను, ఈ విధంగా ఇంట్లో ఉండేటటువంటి పనులని భార్యాభర్తలిద్దరూ కలిసి మెలిసి చేసుకోవాలి. ఎందుకని ఇవాళ అత్తామామలతో ఉండేవాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. మేమిద్దరం మాకిద్దరం అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. అటువంటప్పుడు మరి పిల్లల పని తాను చూసినా, వంట పని భార్య చూసినా, చెరొక పని పంచుకుంటే తప్ప ఇద్దరూ బ్యాగులు పట్టుకొని బయటికి వెళ్ళడానికి సాధ్యం కాదు. వీలైతే బజారు పనులు కూడా కాస్త భార్యకి సహకరించాలి. అన్నీ తనే తెచ్చుకుంటుంది లేని వదిలేయకూడదు. తాను బయటికి వెళ్ళాడు, కొన్ని పనులు తాను చేసుకొని వస్తే భార్యకి ఈజీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆమెను కూడా బజారుకి పంపించాలి. ఎందుకని? బజార్లో ఏది ఎలా ఉంటుందో ఏంటో కొనాలి, ఇవన్నీ తెలియాలి కదా. అన్నీ నాకే తెలుసు ఆమెకేం తెలియదు అనుకోకూడదు. చిన్న చిన్న పనులకు పురమాయించాలి, ఆమెకు కూడా స్వేచ్ఛ ఇవ్వాలి. దీనివల్ల ఆడవాళ్ళకు కూడా అనుభవం, బయటకు వెళ్ళటానికి తగినంత సాహసం, జ్ఞానం ఇవన్నీ పెరుగుతాయి. ఈ విధంగా ఇంటి పనుల్లో స్వయంగా భార్యాభర్తలు ఇద్దరే కాకుండా పిల్లలు కూడా పాలు పంచుకునే విధంగా చేయటం మంచి సంప్రదాయం. మగపిల్లాడు వాడికి ఏం చెబుతాం అనుకోకూడదు. ఇవాళ మగ ఆడ లేదు, ఎవరైనా సరే పనులు చేయాల్సిందే. కాబట్టి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఇంట్లోనే తయారవుతారు ఇవన్నీ నేర్చుకోవటానికి. దాంపత్య జీవితాన్ని సరసంగా ఫలవంతంగా చేయడంలో ముఖ్యంగా పురుషులు వారి యొక్క దృష్టికోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే పురుషస్వామ్య సమాజం మంది. అంత మాత్రాన నేనే గొప్ప, ఈమె వంటింటి కుందేలు ఆడది అనుకునే భావం మాత్రం మంచిది కాదు. చిరకాలం నుండి స్త్రీని హీనంగా, పురుషుణ్ణి శ్రేష్ఠుడిగా భావించే సమాజంలో మనం ఉన్నాం. కానీ పురాణాలలో ఆ విధంగా ఎక్కడా లేదండి. రాముడు సీతాదేవికి ఎంత గౌరవం ఇచ్చాడో రామాయణం చదివితే తెలుస్తుంది. మహాభారతంలో ద్రౌపదీదేవికి ఎంత శ్రేష్టమైన స్థానం ఇచ్చారో భారతం చదివితే తెలుస్తుంది. కానీ నేటి స్త్రీలు వాళ్ళ యొక్క చదువుతోటి, సాహసంతో అదేదో గడిచిపోయిన భావనంగా మార్చిపారేశారు. దానిని కాలానుగుణంగా స్త్రీ పురుషులు అన్ని విధాలుగా యోగ్యులే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అందుకని స్త్రీలని ముఖ్యంగా యోగ్యులుగా, గౌరవంగా ప్రగతి పథంలోకి నడిపించవలసినటువంటి బాధ్యత భర్తదే. తమ ఇంట్లో పెరిగే పిల్లలను కూడా రేపు మంచి పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత కూడా తల్లి తండ్రి ఇద్దరి మీద ఉంది. ఇటువంటి ఆనందకరమైనటువంటి కొన్ని సూత్రాలు గనక మనం పాటిస్తే వీటికి ఏం ఖర్చు లేదండి. చక్కటి మాట, శాంత స్వభావంతో మాటలు,
మాట ఎంత మధురమైనదో. హనుమస్వామి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని మొట్టమొదట సందర్శించినప్పుడు వాళ్ళతో మాట్లాడినటువంటి విధానాన్ని వాల్మీకి మహర్షి అద్భుతంగా వర్ణించి రాముడు అంటాడు లక్ష్మణుడితోటి, లక్ష్మణ, ఇటువంటి దూత ఉన్నటువంటి రాజు సాధించలేని కార్యం ఉండదయ్యా. ఎంత చక్కగా మాట్లాడాడో చూశావు కదా, ఒక్క అపశబ్దం లేదు. నవవ్యాకరణ పండితుడు, చతుర్వేదాలు చదివిన వాడు మాత్రమే ఇలా మాట్లాడగలుగుతాడు అని రామచంద్రమూర్తి కితాబు ఇచ్చాడు. కాబట్టి భార్య అయినా భర్త అయినా చక్కగా పరస్పరం గౌరవించుకుంటూ మాట్లాడుకుంటూ ఇద్దరూ అన్యోన్యంగా కలిసి మెలసి ఉంటే వాళ్ళ యొక్క దాంపత్యం 3 పువ్వులు 6 కాయలుగా తప్పకుండా విలసిల్లుతుంది. ఇందులో ఎక్కడా అనుమానం లేదు అని మీతో మనవి చేసుకుంటూ, ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం మరొక 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. మీ కామెంట్ పెట్టండి. బంధుమిత్రులతో షేర్ చేసి ఈ వీడియోని మరింత మందికి అందేటట్టుగా చేయవలసినటువంటి బాధ్యత మీ మీదే ఉంది అని మీకు ఒక్కసారి వినమ్రంగా జ్ఞాపకం చేస్తూ ఈ వీడియోని ప్రసారం చేస్తూ ఉన్నారు మన మోహనవాణి ఛానల్లో శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారు. వారికి కూడా ఈ సందర్భంగా మనం అందరం మన యొక్క కృతజ్ఞతలు తెలియజేద్దాం. స్వస్తి సర్వేష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.